హాయ్ హలో వెల్కమ్ టు అ వెరీ స్పెషల్ చిట్ చాట్. టాలీవుడ్లో నిజంగానే సినిమాలు ఎలా వస్తున్నాయంటే డిఫరెంట్ స్టోరీ లైన్స్తో ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసే విధంగా వస్తున్నాయి. సో అదే విధంగా అదే ప్రాసెస్లో మరో మంచి సినిమా మోసగాళ్ళు అంటూ మన ముందుకు వచ్చారు. ఈ మూవీ ట్రైలరే ఎక్సలెంట్. సో మరి మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంది. March 19 మన ముందుకు రాబోతోంది. మరి ఈ మూవీ విశేషాలు మనతో మాట్లాడడానికి నవీన్ చంద్ర మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఈ మూవీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి నవీన్ చంద్ర గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మోసగాళ్ళు 19th రిలీజ్ డేట్ వచ్చేసింది. సో ఎక్సైటెడ్గా ఉన్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. ఎవరిని అడిగినా సరే మూవీ టీంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తీసుకున్నాం. చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా ఎవరిని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ కనిపించారు. సో అల్టిమేట్గా ఉంది ట్రైలర్ అయితే. సో 19 రిలీజ్ అవ్వబోతోంది. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ మాకు చాలా మంచి బూస్ట్ అయింది సినిమా రిలీజ్కి. ఎస్. సో నవీన్ చంద్ర అంటే మాకు అందాల రాక్షసిలో ఉన్నటువంటి ఆ క్యూట్ లవర్ బాయ్ గుర్తొస్తారు. కానీ ప్రతి సినిమాలో వేరియేషన్ కనిపిస్తోంది. విలన్గా కూడా కనిపిస్తున్నారు. సో అసలు నవీన్ చంద్ర అంటే ఏంటి? హౌ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే హీరోగానే కాకుండా విలన్గా క్యారెక్టర్స్, అంటే మంచి కథల్లో ఉండాలి, మంచి కథల్లో మంచి పాత్రలు చేయాలి. ప్లస్ ఐ వాంట్ టు బీ హెల్ప్ ఫర్ ఫిల్మ్. నా పర్ఫార్మెన్స్ వల్ల ఫిల్మ్కు హెల్ప్ అవ్వాలి. షుడ్ లీడ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ టు మేక్ ఇట్ బిగ్. ఓకే. సో అలాంటి కథలు చేసుకుంటూ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్, అంటే వచ్చినవి కాకుండా వచ్చిన దాంట్లో ఎంచుకుంటూ విచ్ టేక్స్ మీ ఫర్ అనదర్ వర్క్. సో అలా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే. సో మరి ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? మేము విష్ణు గారిని చాలా టిపికల్ రోల్లో చూస్తున్నామని చెప్పాలి. అట్ ది సేమ్ టైం కాజల్, మేము అసలు సిస్టర్ రోల్ అనేది అసలు మేము ఇప్పటికీ ఇందులో ఏదో ఉంటుంది ట్విస్ట్ డెఫినెట్ కాదని ఇప్పటికీ అనుకుంటున్నాం. సో అండ్ నెక్స్ట్ దట్ నవదీప్, అండ్ తను ఎప్పుడు సినిమాకు డిఫరెంట్గా కనిపిస్తుంటారు. సో నవీన్ చంద్ర దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా డిఫరెంట్గా కనిపించారు. ఎలా ఉంటుంది మీ రోల్? ఇది నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ కంటే చాలా వెరైటీ క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్ విన్నప్పుడే అనుకున్నా, బాబోయ్ ఇది కొంచెం కష్టం కదా, దీన్ని ఎలా పుల్ ఆఫ్ చేయాలి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ లేదు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు. ఓకే. బికాజ్ ఎప్పుడైతే డైరెక్టర్ క్యారెక్టర్ అంత ఈజీ క్యారెక్టర్ కాదు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మారిపోయే క్యారెక్టర్. అంటే ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కి వాడు స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా మారుతుందో వాడికే తెలియదు, ఓకే, పక్కన వాళ్ళకు తెలియదు. ఓకే. ఇన్స్టాంట్ డిసిజన్స్ తీసుకుంటాడు, చాలా వైల్డ్గా ఉంటాడు. ఓకే. అండ్ జెండర్ ఉండదు, మేలా ఫీమేల్ జెండర్ కూడా పట్టించుకోడు. అంటే ఈ ప్లేస్ యాజ్ అ డ్రగ్గీ అండి. ఈజ్ అ డ్రగ్ అడిక్ట్. అండ్ చిన్న దొంగతనాలు చేస్తూ ఐఫోన్స్, మొబైల్ ఫోన్స్, కార్లో ఉన్న డాక్యుమెంట్స్ అలా దొంగతనం చేస్తూ బతికేవాడు. ఓకే. కజిన్, హీజ్ అ కజిన్ ఆఫ్ విష్ణు అండ్ కాజల్, అంటే ఫార్ కజిన్. ఓకే. అండ్ వీడికే ఒక సపరేట్ వరల్డ్ ఉంది. హీఈస్ బిజీ విత్ హిస్ వరల్డ్, విత్ హిస్ చిచోరప్పన్ అండ్ ఆల్. ఓకే. సో సడన్లీ వెన్ సిస్టర్ అండ్ బ్రదర్ నీడ్స్ మీ, దెన్ దే కాల్ మీ, అండ్ దట్స్ హౌ ఐ ఎంటర్ ద స్క్రిప్ట్ అండ్ మేక్ ద రక్కస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఈ బిగ్గెస్ట్ స్కామ్లో మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అంటే కలిసి చేస్తామండి. అంటే ఆ స్కామ్, అంత పెద్ద స్కామ్కి నలుగురు కావాలి. ఓకే. ఒకరికి బ్రెయిన్ ఉందనుకోండి, ఒకరు ఆన్ రోడ్ కొందరు ఉండాలి, మానిటర్ చేయడానికి కొందరు ఉండాలి, కొందరు ఎగ్జిక్యూట్ చేయడానికి బ్రెయిన్స్ ఉండాలి. సో ఐఎమ్ ద గుడ్ బ్యాడ్ అగ్లీ గై వేర్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మీ ఇన్ దిస్ ఫిలిం. ఓకే. ఎస్పెషలీ సునీల్ శెట్టి గారికి నాకు ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఆయన్ని కొంచెం బాగా టీచ్ చేశాను ఈ సినిమాలో. ఓ మై గాడ్, మాకు స్క్రీన్ మీద సునీల్ శెట్టి గారు కనపడగానే ఇది ఎక్కడ సినిమా, అసలు టాలీవుడా లేకపోతే ఎక్కడి నుంచి డబ్ చేశారు, అసలు ఏం జరుగుతుందో ఫస్ట్ అర్థం కాలేదు. దట్టు మీరు ఈ సినిమాలో ఆయన టీచ్ చేస్తూ అంటే ఫస్ట్ ఈ స్టోరీ లైన్ వినగానే ఎలా అనిపించింది? స్టోరీ లైన్ వినగానే నాకు అసలు ఫస్ట్ నేను నమ్మలేదండి. 2800 crores స్కామ్, ఇంత పెద్ద స్కామ్ అనుకున్నా. తర్వాత దాని గురించి చదివాను, చూశాను, ఆర్టికల్ అంతా చదివాను, నిజంగా జరిగింది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే మేము స్టార్ట్ చేసేటప్పుడు సినిమా అప్పుడు ఓన్లీ 2800. దాని తర్వాత 4000 crores దాకా ఇంకెక్కువనే ఉందంట. ఓకే. సో నవదీప్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దీనికోసం సపరేట్ ఇంటర్పోల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి అపాయింట్ చేశారు. వేర్ అమెరికన్స్కి దొరక్క
ఇండియన్స్కి దొరక్క ఇంత పెద్ద అమౌంట్ స్కామ్ చేశారు వీళ్ళు. ఓకే, ఇంత టెక్నాలజీతో. ఇంత టెక్నాలజీ, సింపుల్ టెక్నాలజీ, మరి ఎక్కువ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నాలజీ కూడా కాదు. ఓకే. సింపుల్గా ఒక బ్రదర్ సిస్టర్ ఒక చిన్న అంటే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి లైక్ అసహ్యం వచ్చో లేకపోతే ఫ్యామిలీ కోసం చేయాల్సిన ఒక విషయం కోసం దే హెవ్ డిసైడెడ్ టు డూ సంథింగ్ బిగ్ అండ్ ఇట్ బికమ్ మచ్ బిగ్గర్. ఓకే. దే డింట్ ఎక్స్పెక్ట్ ఓకే. అండ్ ఇట్ వెంట్ ఆన్ ఇన్ అ బిగ్గర్ స్కేల్. ఓకే. సో ఐడియా చాలా బాగుంది. అండ్ ఇక్కడెక్కడ ఫ్రాడ్ చేసిన వాళ్ళకి హీరోగా చూపించట్లేదు. యూజువలీ చూస్తే ఇప్పుడు మనీ హెయిస్ట్ కొన్ని సిరీస్ మీరు చూస్తే దొంగతనం చేసేవాళ్ళు, బ్యాంక్ రాబరీ చేసేవాళ్ళు మనకి హీరోలా కనిపిస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హావ్ వాచ్డ్ మనీ హెయిస్ట్ దే హ్యావ్ ఒక్కొక్కరి మీద ఫ్యాన్స్ ఉన్నారు. నాకైతే టోక్యో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ బికాస్ తను రాబరీ చేస్తుంది, చంపుతుంది జనాలు, అయినా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హర్. బట్ ఇందులో అలా లేదు. లైక్ దే కెప్ట్ ఇట్ వెరీ రియల్. ఓకే. కొన్ని సినిమా లిబర్టీస్ తీసుకొని కొంచెం బ్యాక్ స్టోరీస్, ఫ్రంట్ స్టోరీస్ కొంచెం స్క్రిప్ట్ ప్రకారంగా యాడ్ చేసాం. బట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ రియల్. వాట్ హ్యాపెండ్ అనేది మేము చాలా రియల్గా చూపించాం. ఎక్కడ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఉండదు కథనే. జస్ట్ ఒక కామెడీ రావాలి లేకపోతే సాంగ్ రావాలి అది లేదు. ఓకే. ట్రూ బేస్డ్ స్టోరీలానే తీసుకెళ్ళామైతే. ఓకే. సో మన మధ్యలో మిస్ అయ్యాం, సునీల్ శెట్టి గారి గురించి మాట్లాడుతున్నాం. సో కంటిన్యూ చేయండి. సునీల్ శెట్టి గారి గురించి అంటే చిన్నప్పటి నుంచి మీకు కొందరు స్టార్స్ ఉంటారు, కొందరు యాక్టర్స్ ఉంటారు, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయి ఇప్పుడు సునీల్ శెట్టి గారిని చూసి ఫస్ట్ నేను జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. అచ్చా. ఎందుకంటే ఆయనకు బైసిప్స్, షోల్డర్స్ అన్నీ బాగుంటాయి. అప్పుడు ఎంత చాలా చిన్నవాళ్ళు అయినా జిమ్ స్టార్ట్ చేసాం. ఓకే. సో దాని తర్వాత లైక్ ఓకే ఆయన కలవాలని ఎప్పుడూ ఆశ ఉంది. బట్ ఈరోజు ఆయనతో కలిసి పర్ఫామ్ చేస్తున్నాను. దట్ ఆపర్చునిటీ ఇస్ గివెన్ బై విష్ణు మంచు గారు. అండ్ ఆయనతో వర్క్ చేసేటప్పుడు అమేజింగ్ అండి. అంటే ఆయన దగ్గర 2-3 సీన్స్లో అప్రిషియేషన్ కూడా దొరికింది నాకు. అచ్చా కరా బేటా తూ బేటా అచ్చా కర్ రా, కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఆయన ఎలా చేయాలి అని. ఇట్ వాస్ వెరీ మ్యూచువల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ అంటే ఈజ్ సూపర్బ్ అండి. ఓకే. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం, డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆఫ్ థింగ్ నాకు అది. ఎస్. సో సునీల్ శెట్టి గారిని మేము తెలుగు స్క్రీన్ మీద చూడడం మాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇట్స్ రియలీ వండర్ఫుల్. అండ్ మొత్తం క్యారెక్టరైజేషన్ అండ్ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు అంతా కూడా మేము ఇంత ఎగ్జైట్ అవుతుండడానికి కారణం కూడా డిఓపి. దీనికి కంపల్సరీ ఆర్ఆర్ డిఓపి ఎంత పర్ఫెక్ట్ ఉంటే మాలో అంత ఇది ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామని అనిపిస్తుంది. సో ఈ వర్కింగ్ అంతా కూడా విష్ణు అంతా టేకప్ చేసుకున్నారా? లేదండి, టేకప్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం టేకప్ చేసింది విష్ణు గారే. అండ్ హీజ్ అంటే నాకు మొత్తం పర్స్పెక్టివ్ మారిపోయింది విష్ణు గారి మీద. బికాస్ ద వే హీ హ్యాండిల్డ్ ద ప్రొడక్షన్, ద వే హీ హ్యాండిల్డ్ ద యాక్టర్స్, ద వే హీ హ్యాండిల్డ్ ద టీమ్. అంటే చూస్తే ఆల్మోస్ట్ 10 to 15 యాక్టర్స్ ఆన్ సెట్, ఒక 10-15 క్యారమెన్లు ఉండేవి. అండ్ ఆ 10 యాక్టర్స్కి మీరు చూస్తే అసిస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు ఫుల్ అంటే చాలా పెద్ద టీమ్ అండి. చాలా ఇట్స్ లార్జర్ ప్రాజెక్ట్ లా కనిపించేది. బడ్జెట్ ఇక్కడే కనిపిస్తుంది. అండ్ డిఓపి విషయానికి వస్తే అండి షెల్టన్, హీస్ ఫ్రమ్ అమెరికా. అండ్ వీళ్ళు అంటే వాళ్ళ గురించి ఏం చెప్పాలంటే వాళ్ళకి కెమెరా అనేది ఇట్స్ లైక్ మొబైల్ ఫోన్ అండి. ఓకే. ఇట్స్ బికమ్ లైక్ వాళ్ళు ఇలా పట్టుకుని ఇలా తిప్పేస్తారు దాన్ని తీసుకుని. ఇప్పుడు నా క్యారెక్టర్ అంటే ఐ రన్ అ లాట్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే. అంటే తెలీదు ఈ సెకండ్ ఇలా కూర్చున్నాడు టక్కని రన్ చేసేస్తాను. ఐ రన్ ఫాస్ట్. ఓకే. దాన్ని కూడా వాళ్ళు క్యాచ్ చేసేస్తారు. దే విల్ రన్ విత్ మై స్పీడ్ హోల్డింగ్ ద కెమెరా. కెమెరా పట్టుకుని జంప్ కూడా చేసి కెమెరాకి ఏమవకుండా అలా ల్యాండ్ అయిపోతారు. అండ్ డిఫరెంట్ యాంగిల్స్, అంటే ఎక్కడ మీకు కెమెరా ఆగదు. ఇట్ విల్ నాట్ బీ స్టాటిక్. ఎక్కడి నుంచి వస్తుంది కెమెరా తెలియదు. అందుకే నేను ఈ ఫిలింకి ప్రత్యేకంగా కెమెరా మూమెంట్, కెమెరా ఎక్కడుంది ఏమి పట్టించకుండా నా క్యారెక్టర్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. దే క్యాప్చర్డ్ ఇట్. ఓకే. ఓకే. సో ఎలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆలోచించకుండా నా క్యారెక్టర్ని ప్లే చేశాను. అండ్ దట్ వర్క్డ్ అవుట్ బికాస్ డైరెక్టర్ వాజ్ క్లియర్, జెఫ్. అండ్ వాళ్ళు ఇచ్చిన నాకు ఫ్రీడమ్ ఏంటంటే వాళ్ళకు తెలియదు ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని. దే గేవ్ మీ ద ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంటుంది. సో వెన్ ఐ స్టార్టెడ్ ఇంప్రూవైజింగ్ దిస్ క్యారెక్టర్ ఆన్ సెట్స్లోనే చేసుకున్నాను. దీనికి హోంవర్క్ చేయలేదు. దీనికి ముందు అలాంటి వ్యక్తిని కలవడమో లేకపోతే దాని గురించి తెలుసుకోవడం ఏం చేయలేదు. ఆన్ సెట్స్లో నేను ఇంప్రూవైజ్ చేసుకుంటాను. అండ్
Jeff and Shelton was the one who gave me the confidence and power to perform this role. ఓకే డన్. సో మరి క్రూ అంతా కూడా హాలీవుడ్ నుంచి రావడం, మేము ట్రైలర్ చూసినంతసేపు కూడా ఇక్కడ సినిమా కాదు అని మేము అలాగే ఆలోచిస్తున్నాం. సో అంటే డెఫినెట్గా హాలీవుడ్ స్టైల్లోనే ఉంటుందా, మన ఇండియన్ స్టైల్లో కూడా టచ్ అవుతూ? రెండు అండి. ఫస్ట్ మేము సింక్ సౌండ్ ఇంగ్లీష్ వర్జన్ చేసామండి. సో ఇంగ్లీష్ వర్జన్లో ఇంగ్లీష్ కొంత హిందీ ఓకే ఉంటుంది, సింక్ సౌండ్ అది. సో అది హాలీవుడ్ వర్జన్. ఓకే. ప్లస్ తెలుగు వర్జన్ కోసం కొన్ని యాడ్ చేసాం. హాలీవుడ్ వర్జన్ షూట్ చేసింది తెలుగులో కొంచెం పెట్టి, తెలుగు కోసం మన ఆడియన్స్ కోసం కొంచెం ఆ పేస్ ఉండాలి, స్క్రీన్ ప్లేలో ఆ ఎక్సైట్మెంట్ ఉండాలని కొన్ని సీన్స్ యాడ్ చేసుకుంటూ చేసాం. ఓకే. సో హాలీవుడ్ వర్జన్ ఒక 12 days ఉంది షూట్. సో అది బై ఇయర్ ఎండ్ ఇట్ విల్ ఫినిష్ ఫర్ ద రిలీజ్. తెలుగు వర్జన్కి వి షార్ట్ ఇట్ కంప్లీట్లీ తెలుగులో షూట్ చేసాం మేము. ఓకే. సో ఒక షార్ట్ ఇంగ్లీష్లో చేసేవాళ్ళం, ఒక షార్ట్ తెలుగులో చేసేవాళ్ళం. ఓకే. అండ్ డైరెక్టర్కి ఎప్పుడూ ఒక ప్రాబ్లం ఉండేది, ఇంగ్లీష్ వర్జన్కి 6 takes 7 takes బికాస్ సింక్ సౌండ్ ఇక్కడ మిస్ అవ్వకూడదు, 1 more ఎక్కువ వెళ్తే. బట్ తెలుగు వర్జన్ నేను, నవదీప్, కాజల్ గారు అందరూ, విష్ణు గారు అందరూ కలిసి తెలుగుకి సింగిల్ టేక్ చేసేవాళ్ళు. ఓకే. అండ్ డైరెక్టర్ వచ్చి వై ఇస్ దిస్, తెలుగు వర్జన్ సింగిల్ టేక్లో చేస్తున్నారు అండ్ ఇంగ్లీష్ వర్జన్ ఇన్ని టేక్స్ చేశాను, 1 more ఫర్ ఇంగ్లీష్ వర్జన్ అని తెలుగు వర్జన్ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ వర్జన్ ఇంకో 1 more చేసేవాళ్ళం. ఓకే. సో ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ లైక్ ఛాలెంజింగ్ ఆల్సో ఫర్ ఆల్ యాక్టర్స్, నాట్ ఓన్లీ మీ, ఫర్ ఎవ్రీ వన్. వీ హ్యాడ్ అ డౌట్, అంటే ఒక షార్ట్ అయిపోయిన తర్వాత 1 more అనేసి డైరెక్ట్ 1 more అనేసి వెళ్ళిపోతారు. విష్ణు బ్రోక్ నేను అడిగాను, 1 more ఎందుకు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు. కాజల్ వై 1 more యార్, ఎక్కడో సింక్ సౌండ్ మిస్ అయిపోయి, లేకపోతే ఎవరో అక్కడ సౌండ్ చేయడం వల్ల ఒక చిన్న సౌండ్ వచ్చినా, ఒక రాంగ్ సౌండ్ వచ్చినా, యూ షుడ్ డూ 1 more. సో సెట్స్ కూడా చాలా కామ్గా ఉండేది బికాస్ ఏ ఒక్క సౌండ్ కూడా రాంగ్ సౌండ్ క్యాప్చర్ అవ్వకూడదు. ఓకే. ఫన్తో పాటు వెరీ ఫోకస్డ్ వర్క్ ఉండింది మోస్ట్లీ. ఓకే. సో మరి ఇంగ్లీష్ వర్షన్ ఎప్పుడు రాబోతోందండి? ఈ ఇయర్ ఎండ్ అన్నారు విష్ణు గారు, 12 days షూట్ ఉందన్నారు. ఓకే. సో ఆ 12 days షూట్ అంటే బికాస్ అక్కడ హాలీవుడ్ యాక్టర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సినిమాలో. సో చూడాలండి. ఓకే. అండ్ వర్కింగ్ విత్ కాజల్ అండ్ నవదీప్. కాజల్ ఈజ్ అ స్వీట్ హార్ట్. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు నేను కాజల్ గారితో ఎప్పుడు మాట్లాడడం లేకపోతే కలవడం, నేను ఎవరో తెలియదు కాజల్ గారు. అచ్చా. యా, షీ మైట్ బి నోయింగ్, అంటే తెలుసుండొచ్చేమో నేను ఒక సినిమా చేశాను, తెలుగు యాక్టర్ అని తెలిసి ఎప్పుడు కలవలేదు. బట్ ఫస్ట్ టైం ఆన్ సెట్స్ వెళ్ళినప్పుడు నాకు పరిచయం చేయించలేదు, ఎందుకంటే నేను పరిచయం అవ్వాలనుకోలేదు బికాజ్ ఈ క్యారెక్టర్ ఐస్ బ్రేక్ చేయాలి అనేసి. ఓకే. సో ఫస్ట్ షాట్లోనే నేను ఆ క్యారెక్టర్ జోన్లో ఉండే ఒక అరుపరిచి అలా ఉన్నప్పుడు ఇలా చూశాను నన్ను, యూఆర్ టూ కూల్ గాయ్ మ్యాన్, యూఆర్ వెరీ గుడ్ అండ్ ఓకే ఐ గాట్ ఫస్ట్ అప్రిషియేషన్ ఫ్రమ్ హర్ ఫర్ మై రోల్. అండ్ మన ఇద్దరికి ఫస్ట్ సీన్ వచ్చేసి డ్రింక్ చేసే సీన్ అనమాట. సో లక్కీలీ మేమిద్దరు ఆ సీన్ ఇంప్రూవైజ్ చేస్తూ వీ కేమ్ టు నో ఈచ్ అదర్. అండ్ మా ఇద్దరు సీన్స్ అంతా కొంచెం హ్యాపీగా జోవియల్గా జరిగింది. కొన్నిసార్లు తను భయపెట్టించాను బికాస్ మై క్యారెక్టర్ బిహేవియర్ వల్ల. ఓకే. సో తను కూడా కొంచెం షీ హస్ టేకెన్ బ్యాక్ బట్ షీ లైక్ మై వర్క్ అండ్ షీ ఈస్ అ స్వీట్ హార్ట్. ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ భయపెట్టడం అంటే అలాగే ఉంటారా? అంటే ఎక్స్పెక్ట్ చేయరండి, ఇప్పుడు ఇలా ఉంటానండి, నవ్వుతూ ఉంటా, ఇలా అయిపోతానండి, మళ్ళీ ఇలా అయిపోతాను. ఓకే. హీ మైట్ చేంజ్ ఎనీ టైమ్. ఓకే. ఓకే. నెక్స్ట్ నవదీప్తో వర్క్ చేయడం. నవదీప్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఎఫర్ట్లెస్ యాక్టర్. ఒక విధంగా చెప్పాలంటే నవదీప్ హెల్ప్డ్ us ఇన్ ద తెలుగు వర్జన్ విత్ ద రైటింగ్ బికాస్ దే వర్ రైటర్స్. బట్ స్టిల్ ఏమైందంటే ఇంగ్లీష్ నుంచి వాళ్ళు తెలుగు ట్రాన్స్లేట్ చేయడం వల్ల కొన్ని పదాలు అటు ఇటు అవ్వడం వల్ల వీ యూస్ టు ఆస్క్ నవదీప్. ఓకే. నవదీప్ యూస్ టు హెల్ప్ us ఇన్ ద లైన్స్ అండ్ అంటే నవదీప్తో కలిసి చేసిన సీన్స్ అన్నీ అందరూ కలిసి కొరియోగ్రాఫ్ చేసుకుంటూ దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ చేసిన వర్క్. అండ్ ఈజ్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్, యాజ్ యూ నో, లైక్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. వాట్ ఎవర్ పర్ఫార్మెన్స్ హీ డస్ వెల్. అలా రియలిస్టిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్. సో మంచు నుంచి ఏ సినిమా వచ్చినా కానీ ఆ ఫ్యామిలీ అందరు కూడా అందులో వర్క్ చేసి, ఆ మూవీలో వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీగా చేసేసుకుంటూ ఉంటారు. సో ఎలా ఉంది మోహన్ బాబు గారు వచ్చేవాళ్ళ షూట్కి, అక్కడ లొకేషన్స్కి మీరు ఎప్పుడైనా మాట్లాడడం? ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ మీకు చెప్పాలండి. సో మా అమ్మగారికి మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. సో కలవాలి అన్నారు. సో
మనోజ్ భయ్య నాకు బాగా తెలుసు, హీ లైక్స్ మీ. Okay. లక్ష్మీ మంచు గారు కూడా లైక్ ఎక్కడ కలిసినా బాగా మాట్లాడతారు. ఒకరోజు మోహన్ బాబు గారి వాళ్ళ ఇంట్లో షూటింగ్ అండి. ఓకే. చూస్తే ఒక క్రేజీ జూనియర్ ఆర్టిస్ట్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, అమ్మాయిలు స్విమ్ సూట్స్ వేసుకుంటే స్విమ్ పూల్లో. ఇట్స్ అ క్రేజీ పార్టీ కైండ్ ఆఫ్. Okay. వీళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఒక పార్టీ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. సో ఒక క్రేజీ లుక్ ఉంది. ఇల్లు వచ్చి చూడగానే చాలా పెద్ద ఇల్లు, లైక్ ద హౌస్ ఇస్ వెరీ బిగ్. ఓకే. ఇంత పెద్ద ఇల్లు ఏంటి అనుకున్నాను నేను. సో ఒకసారి ఇంకా నాకు ఇంకో షార్ట్కి టైం ఉంది, సో ఇల్లు చూద్దామని చాలా తిరుగుతున్నా. చూసా ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది, చూస్తే ఆయన కూర్చుని ఉన్నారు ఏదో వర్క్ చేస్తున్నా. సడన్గా వెళ్తున్నా హలో అన్నారు. ఇలా తిరిగి చూసా, సార్ ఉన్నారు. అయిపోయింది. అంటే పర్మిషన్ తీసుకొని ఇల్లు చూడాలా లేకపోతే ఇలా వచ్చినందుకు తప్ప నాకు తెలియదు. ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ Something is going on. ఏదో అవబోతున్నట్టు. ఏదో అంటారా, ఏమైనా అంటారా, ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతారు. బికాస్ ఆయన నేను ఎవరో తెలియదు కదండి ఆయన. బికాస్ సో వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత అక్కడ వాళ్ళ మేనేజర్తో మాట్లాడుతూ 10 minutes ఇలానే కూర్చుండిపోయాను. అసలు ఇటు మూవ్ అవ్వలేదు, ఇటు మూవ్ అవ్వలేదు. ఒకటే కోరుకున్నానంటే ఆ ఫోన్ ఉంది, ఫోన్ రింగ్ అవ్వకూడదు. రింగ్ అవుతే ఇప్పుడు తీయాలి అని చేయాలి ఎందుకు అనేసి ఫోన్ రింగ్ అవ్వదు. బట్ లేటర్ మీ పేరు అని అడిగారు. ద వే మీ పేరు అని అడగగానే సార్ నవీన్ చంద్ర సార్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సార్? ఈ ఫిలింలో ఒక క్యారెక్టర్ చేస్తున్నా సార్. ఓ నైస్, ఎక్కడ మీరు ఏరియా మొత్తం డీటెయిల్స్ కూల్గా అడిగి దెన్ హీ మేడ్ మీ సిట్ మోర్. నేను సార్ షార్ట్ రెడీ అనుకుంటా సార్, నేను వెళ్తాను, వెళ్ళండి అన్న. ఓకే. ద వే హీ రిసీవ్డ్ మీ, ద వే హీ గేవ్ మీ దట్ రెస్పెక్ట్ కదండి, చాలా అండి. యాక్చువల్లీ మోహన్ బాబు గారి గురించి ఎవరైనా కాస్త భయపడిపోతూనే ఉంటారు. ఆయన అంటే ఏదో ఒక టర్రర్లా అనిపిస్తుంది. బట్ చాలా మంచి పద్ధతి లేకపోతే ఏమని అంటారు. ఇఫ్ యూ బిహేవ్ వెల్, ఇఫ్ యూ హ్యావ్ మేనర్స్ అండ్ ఇఫ్ యూ బిహేవ్ వెల్, నాట్ ఓన్లీ మోహన్ బాబు, ఎనీవన్ విల్ రెస్పెక్ట్ యూ. డిసిప్లైన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఆ షూట్ అయిన తర్వాత నేను వెళ్ళిపోయాను. ఒక 10-15 days షూటింగ్ తర్వాత ఆయన రషెస్ చూశారు, ఫిలిం సంబంధించిన రషెస్ చూసి క్లైమాక్స్లో ఒక ఫైట్ జరిగేటప్పుడు మోహన్ బాబు గారు వచ్చారు. ఓకే. వచ్చి సునీల్ అన్న గారు వాళ్ళందరూ షూట్ చేసినప్పుడు వచ్చారు. అప్పుడు నేను వచ్చాను. అప్పుడే రాగానే ఈ అబ్బాయి ఆ గడ్డం అబ్బాయి కదా ఇక్కడ రా అన్నారు. మళ్ళీ ఏం చేశాను అంటే అంటే ఆయన గురించి నేను విన్నాను కదా, లైక్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ సార్. అంటే చాలా బాగా చేసావు నువ్వు, ఈ గడ్డం అబ్బాయి చాలా బాగా చేశాడు, సునీల్ బహుత్ అచ్చా కామ్ కియా, హీ హెస్ డన్ అ గుడ్ వర్క్, ఆల్ ది బెస్ట్, బాగా చేసావు అని చెప్పారు. చాలా యాక్టర్ లైక్ హిమ్ ఒక చిన్న అప్రిషియేషన్. వి యాక్టర్స్ ఈ ఫేమ్ డబ్బు అవన్నీ పక్కన పెడితే అంటే ఒక అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్ నాకు, స్పెషల్లీ మంచి బూస్టప్ ఇస్తుంది. సో ఐ టుక్ ఇట్ superb way and I told my mother, okay, mom, he appreciated me and she said, wow, so I'm proud of you that the actor like him has appreciated your work ante I'm proud of you and that will be a very good memory in my life ante. ఓకే. సో ఈ మూవీ గురించి ఇంత ఎక్సైట్ అవుతున్నారు అంటే ఇలాంటి ఆపర్చునిటీ అంటే మీలో ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ని ఇంకా పబ్లిక్కి చూపించడానికి ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టు మీ మాటల్లో అర్థం అవుతోంది. సో ఇప్పటి వరకు ఇన్ని మూవీస్ వర్క్ చేశారు, చాలా వేరియేషన్స్లో మాకు కనిపించారు, బట్ మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి మూవీ ఇంకా లేదండి. ఇంకా లేదు, ఇంకా చాలా చేయాలి. ఓకే. ఇప్పుడు మోసగాళ్ళ తర్వాత దే ఆర్ సమ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్, లైక్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ మీ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్, యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ మీ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. యూ విల్ ఫీల్ దిస్ guy is changing from film to film, he is trying to do better. I don't believe I'm like wow great అని నేను నమ్మను, because every film I'm improving, that means people are accepting my work, they are liking me and somewhere I feel like నేను ఎక్కడైనా బయటికి వెళ్ళిన పీపుల్ లైక్ ఫ్యాన్స్ అలా అంటారు అన్న మీరంటే మాకు చాలా ఇష్టం అన్న. ఇష్టం అనేది నాకు చాలా మంచి పదం అండి. ఐ టేక్ దట్ వెరీ సీరియస్లీ. ఇష్టపడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అండ్ దే లైక్ మై వర్క్. ఓకే. సో ఐ ట్రై టు మెయింటైన్ దట్ వర్క్ అండ్ బీ వాట్ ఐ యామ్. సో ఫస్ట్ మూవీ నుంచి చాలా డెడికేటెడ్గా మూవీ అసలు సినిమా ప్రపంచం అంటే కొంతమంది అదొక పిచ్చి,
ఇది లేకుండా ఇదే ఫుడ్ ఇదే నాకు పిచ్చి ఏదైనా కాదండి, నాకు ఇష్టం అండి. ఓకే అంటే వాట్స్ ద డిఫరెన్స్? పిచ్ అంటే అండి, పిచ్ ఉన్నప్పుడు యూ విల్ లూజ్ యువర్ కంట్రోల్, యూ విల్ నాట్ బీ స్టేబుల్. సినిమాలో పిచ్చి ఉండాలి, కానీ అది కంట్రోల్ లూజ్ అవ్వకూడదు. ఓకే నాకు తెలిసి సినిమా అనేది ఇష్టం ఉండాలి, ఆ ఇష్టం ఎప్పుడూ అలాగే ఉండిపోద్ది. ఒక వస్తువుని ఒక వ్యక్తిని మీరు ఇష్టపడితే ఆ ఇష్టం అలాగే ఉండిపోద్ది, దూరం వెళ్ళినా దగ్గర ఉన్నా, బట్ ఆ లవ్ ఆ లైక్ అనేది అలా ఉంటుంది. సో నాకు సినిమా అంటే ఇష్టం. ఓకే సినిమా మీద ఇంత క్లారిటీతో ఉన్నారు, ఒకవేళ హీరో కాకపోయింటే వాట్ విల్ బి? ఐ వుడ్ హావ్ బీన్ అన్ యానిమేటర్. నాకు యానిమేషన్ అంటే చాలా ఇష్టం. ఓకే లేకపోతే ఇక్కడ ఒక పెద్ద స్పేస్, ఇలాంటి ఒక స్పేస్ తీసుకుని ఐ వుడ్ హావ్ బీన్ అ డాన్స్ టీచర్ అండ్ టీచింగ్ స్టూడెంట్స్ డాన్స్. టీచర్, యానిమేటర్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే దీనికి ముందు మీకు యానిమేషన్ లేదా బ్యాక్గ్రౌండ్ అంటే ఇంట్లో అప్పుడు ఒప్పుకోలేదండి, నేను ఫిల్మ్ యాక్టర్ అవుతానంటే ఒప్పుకోలేదు. సో ఏం చేయాలి అనేసి నేను ఏం చేశానంటే, లేదు నేను ఒక కోర్స్ చేయాలనుకుంటున్నాను, యానిమేషన్ కోర్సు. సో 2D 3D యానిమేషన్ చేసి అందులో జాబ్ చేసుకుంటాను అని అలా చెప్పి హైదరాబాద్కి వచ్చాను. ఓకే బట్ యానిమేషన్ కూడా సీరియస్గా చేశాను. ఒకవేళ సినిమాలో నేను వర్కౌట్ అయిపోయింటే, నాకు ఒక డ్రీమ్ ఉన్నింది, ఒకవేళ ఇఫ్ ఐ డోంట్ బికమ్ అన్ యాక్టర్, ఐ థాట్ ఆఫ్ బీయింగ్ యానిమేటర్ యూనివర్సల్ స్టూడియోలో వెళ్ళి అక్కడ యానిమేషన్ ఇంకా జాయిన్ అవ్వాలని చాలా కోరుకున్నది. బట్ గాడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్ అండ్ హీ మేడ్ మీ అన్ యాక్టర్ ఆల్సో. ఓకే సో మీ మూవీస్కి ఎక్కడైనా విఎఫ్ఎక్స్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా యాజ్ అన్ యానిమేటర్? మీకు తెలుసు కదా, అంటే ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేయాలి. అంటే నేను అప్పుడు చేసేవాడిని యానిమేషన్ అండ్ ఆల్. నా ఇప్పుడు యాక్టింగ్ ఫుల్గా వచ్చిన తర్వాత దాని మీద టచ్ పోయింది. అండ్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ హూ నో యానిమేషన్, అండ్ ఎవ్రీడే యానిమేషన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంది. ఓకే సో విఎఫ్ఎక్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉంది. సో వాళ్ళ పని వాళ్ళు చేయడం, నా పని నేను చేయడం మొత్తం అనిపిస్తుంది. ఓకే అండి, కమింగ్ టు ద మూవీ, ఎన్ని డేస్ పట్టింది మొత్తం మూవీ షూట్ కంప్లీట్ అవ్వడానికి? ఎక్కడెక్కడ షూట్ చేస్తారు? చాలా డిఫరెంట్గా ఉంది, ఓల్డ్ క్రూ అంతా కూడా డిఫరెంట్గా ఉంది, క్యారెక్టరైజేషన్. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ విష్ణు గారు ఏంటంటే, హీ కాస్టెడ్ ఆల్ ది బిజీ యాక్టర్స్. నవదీప్ అయినా, నేనైనా, కాజల్ గారు అయినా, సునీల్ శెట్టి గారు, మిగతా బాలీవుడ్ నుంచి కొందరు యాక్టర్స్ ఉన్నారు. అందరూ బిజీగా ఉన్న యాక్టర్స్. వీళ్ళందరినీ ఒక డేట్కి, ఒక డేకి, ఈ షెడ్యూల్కి ప్లాన్ చేయడం చాలా కష్టం. అండ్ దీంట్లో ఎవరిది వాళ్ళన్నట్టు కాకుండా అందరూ కలిసి చేసేటటువంటి సీన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కలిసి చేసే స్కామ్. సో విష్ణు గారికి అండ్ విష్ణు గారు వాళ్ళ ప్రొడక్షన్కి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది పాపం. ఓకే బట్ దే ట్రై టు మేనేజ్ ఎవ్రీ వన్స్ డేట్ అండ్ డేస్ అంటే అండి, ఐ థింక్ నేను ఐ వర్క్ ఫర్ 20 days. హోల్ ఫిల్మ్ షూట్ ఎంత అయింది నాకు అంత ఐడియా లేదు, బట్ విష్ణు గారు మస్ట్ బి హ్యావింగ్ ది ఐడియా ఆఫ్ ఇట్. ఓకే ఓకే సో ఎలాంటి సినిమా తీసినా తెలుగు వాళ్ళకి కంపల్సరీ ఎక్కడో కాస్త హీరోయిన్, ఆ టచెస్, కొంచెం లవ్ సీన్స్ ఇవి ఉండాలి. సో ఉన్నాయా సినిమాలో లేదా? ఉన్నాయండి. ఆహా ఓకే. అంటే మళ్ళీ ఎవిడెంట్గా లవ్ ఉండకుండా రియల్గా ఉంటుంది లవ్, కథతో నడుస్తుంటుంది. ఓకే కనెక్ట్ అయ్యేవాళ్ళు కనెక్ట్ అవుతుంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతుంటారు, కానీ స్కామ్ ముందు వెళ్తూనే ఉంటుంది. ఓకే డన్ అండి. సో కంప్లీట్ ప్యాక్ ఆఫ్ థింగ్స్తో మా ముందుకు వస్తోంది మోసగాళ్ళు. సో ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలని మాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే బోల్డ్ అండ్ వ్యూస్తో ట్రైలర్ పరిగెడుతోంది. సో చూడాలి హౌ ఇట్ విల్ బి. March 19th రిలీజ్ కాబోతుంది. ఓకే డన్. ట్విస్టులు, టర్న్లు చాలా ఉంటాయి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఓకే ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ సాంగ్స్ ఇవన్నీ లైక్ ఇది వేరే డిఫరెంట్ ట్రీట్మెంట్. ఇది ఓకే డిఫరెంట్ రియల్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వేర్ రియల్ క్యారెక్టర్స్ మాట్లాడేటప్పుడు మీరు ఖచ్చితంగా లాఫ్ ఎట్ దెమ్. ఓకే అంటే ఇంత సీరియస్నెస్లో కూడా మీరు మాట్లాడుతుంటే సమ్ పంచెస్ కైండ్ ఆఫ్ థింగ్ అలాగా. ఓకే సో మీతో ఈ మూవీలో ఎక్కువ ర్యాప్ ఎవరితో ఉంటుంది? నాకండి కాజల్ గారితో అండ్ విష్ణు గారితో ర్యాప్ ఉంటుంది. అండ్ వీరిద్దరికంటే ఎక్కువ ర్యాప్ అంటే సునీల్ గారితో. మా ర్యాప్ గుడ్ ర్యాప్ కాదు, బ్యాడ్ ర్యాప్. ఓకే సో ఒక మాసి క్యారెక్టర్లో మీరు, ఒక పోలీస్ క్యారెక్టర్లో ఆయన, మీ మధ్యలో జరుగుతున్నటువంటి ఆ ఇన్సిడెంట్స్ మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సో చాలా బాగుందండి. అంటే A to Z ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి ఆస్పెక్ట్ మాకు కనిపిస్తోంది. సో March 19th రిలీజ్ కాబోతోంది. సో చూస్తాం. అండ్ ఒక్కొక్కటి టాలీవుడ్లో ప్రతి సినిమా కూడా, ఇప్పుడు టాలీవుడ్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో కూడా తెలుసు. ఏ సినిమాను కూడా ప్రజలు వదలట్లేదు. ఒకవేళ నిజంగా స్టోరీ లైన్ మీన్ అన్నట్టు మోసగాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ట్రైలరే. మీరు చెప్పినటువంటి మాటలు బట్టే మాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అండ్ వీఆర్ వెయిటింగ్ వెరీ ఈగర్లీ. సరే ఫైనల్లీ మీ మాటల్లో
ప్రపంచాన్ని మోసం చేసిన మోసగాళ్ళు మార్చ్ 19th మేము ముందు వస్తున్నాము. సో ఆ మోసగాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళు ఎలా పట్టుబడ్డారు తెలుసుకోవాలంటే మార్చ్ 19th ఇన్ థియేటర్స్. సో సీ యూ సూన్ గైస్ విత్ ఎక్సైటింగ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాం. Thank you. థ్యాంక్ యూ అండి. Thank ఇవి మోసగాళ్ళు సినిమా విశేషాలు. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.